నమస్కారం. మనకు పర్సనల్ లైఫ్‌లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో కానీ కొన్ని స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మనకంటే ముందు ఉండేటటువంటి వాళ్ళకి, మనకు డిఫరెన్స్ ఎక్కడుంది అంటే, ఈ స్కిల్స్ యూజ్ చేయడంలోనూ, వాటిని అనుకరించడంలోనూ, అనుసరించడంలోనూ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటవి? మనకు చిన్నప్పటి నుంచి ఎన్నో సబ్జెక్టులు చదువుతూ వస్తూ ఉన్నాం. ఎన్నో సబ్జెక్టులు అనకూడదు, ఎన్నో టాపిక్స్ చదువుతూ వస్తూ ఉన్నాం. కానీ వాటన్నిటిలో వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, ఈళ్ళు ఈ విధంగా ఉన్నారు, వాళ్ళు ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలించారు, ఈళ్ళు ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలించారు అనే విషయాలు చూసాం. కానీ మన పర్సనల్ లైఫ్‌లో మనకి ఎలాంటి స్కిల్స్ అవసరము, మనము ప్రొఫెషనల్ లైఫ్‌లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే విషయాన్ని మనం స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకుంటే కానీ మనకు తెలియట్లేదు. అయినప్పటికీ చాలామందిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏంటి ఈళ్ళు నాతో పాటే కదా జాబ్‌లో జాయిన్ అయ్యారు, ఇంత తొందరగా ఎలా ఆ పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉన్నారు? ఏంటి వాళ్ళకు నాకు డిఫరెన్స్ ఏమి? వాళ్ళు 8 అవర్స్ డ్యూటీ చేస్తూ ఉన్నారు, నేను 8 అవర్స్ వస్తూ ఉన్నాను. వాళ్ళ క్వాలిఫికేషను, నా క్వాలిఫికేషను సేము. ఎక్కడుంది ఈ తేడా అనేది? ఎక్కడుంది? వాళ్ళు నాకంటే కూడా మంచి గుర్తింపు పొందడానికి కారణమేమి అనుకుంటూ ఉంటాం కదా! దానికి ఇవే ఈ ఇంగ్రీడియెంట్స్ మాత్రమే మనకు లోపించడం వలన మనము ఉన్న స్థితిలోనే ఉండిపోతూ ఉన్నాం. మనకంటే కొంచెం బెటర్‌గా ఉండేవాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి